ప్రియులారా, తండ్రి అయిన దేవుణ్ణి ఎవరైనా చూశారా? ఆయన స్వరాన్ని ఎవరైనా విన్నారా? ఆదాము మొదలుకొని నేటి వరకు తండ్రి అయిన దేవుణ్ణి చూశారని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? దేవుడు చెప్పకపోయినా మేము చూశామని ఈ మనుషులు చెప్పుకుంటున్నారు. మరి దేవుణ్ణి చూడగలమా? ఆయన స్వరాన్ని వినగలమా? యేసు ఏం చెప్పాడు? బైబిల్ చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు అని యేసు చెప్పిన ఈ మాటను మీరు నమ్మగలరా? ఎవరో చెప్పిన మాటను మీరు నమ్ముతారు. దేవుణ్ణి ఎవరూ చూడలేదని యేసు చెప్పిన ఈ మాటను మీరు నమ్మితే ఈ పాట వినండి. దేవుడెవరని తెలిపింది అతనని, తనలా ఉంటాడు నువ్వు చూసుకోని. దేవుడెవరని తెలిపింది అతనని, తనలా ఉంటాడు నువ్వు చూసుకోని. కనిపించని దేవుని ప్రతిరూపం నువ్వు చూడాలని పంపాడి రూపం. తన కొరకు నీవు తెలుసుకో, ఆ దేవుని నువ్వు కలుసుకో, నీ జన్మను నువ్వు తెలుసుకో. స్వర్గానికి శ్రేయాదారి, దేవుని చూస్తావు ఒకసారి. ఏ కాలమందు అతన్ని చూడలేదు ఎవరు, ఏ కాలమందు స్వరము వినలేదు ఎవరు. ఏ కాలమందు అతని చూడలేదు ఎవరు, ఏ కాలమందు స్వరము వినలేదు ఎవరు. దేవుని చూస్తే నరుడే బ్రతకడు, అతని చూసే శక్తి కళ్ళకు లేదు. చూసాడు యేసే పరలోకంలో దేవుని, చూసింది అతనే పరలోకంలో ఆత్మని. యేసుని చూసి దేవుని తెలుసుకో, బయలుపరిచింది యేసని చదువుకో. ఈ నరులెవరు చూడలేదు తెలుసుకో. స్వర్గానికి శ్రేయాదారి, దేవుని చూస్తావు ఒకసారి.
నువ్వు చూస్తావు దేవుని, మరణించే నువ్వు చూడాలి దేవుని. స్వర్గానికి యేసే ఆదారి, దేవుని చూస్తావు ఒకసారి. స్వర్గానికి యేసే ఆదారి, దేవుని చూస్తావు ఒకసారి. దేవుడెవరని తెలిపింది అతని